Today we are going to learn 22 different ways to say hello in English, along with their Telugu translations and example conversations. These greetings will help you in casual chats, formal situations, and even while making new friends. Friends ki, families ki, workplace లో ఏ సందర్భానికైనా సరైన గ్రీటింగ్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు నేర్చుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్. టైప్స్ ఆఫ్ గ్రీటింగ్స్. ఈ గ్రీటింగ్స్ ఎన్ని టైప్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మల్ గ్రీటింగ్. ఫార్మల్ గ్రీటింగ్ మనము ఎక్కడెక్కడ వాడతాము అంటే ప్రొఫెషనల్గా ఆఫీసులలో కానీ బిజినెస్లో కానీ మనము ఇలాంటి గ్రీటింగ్స్ని వాడతాము. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హౌ డు యూ డూ, ఇట్స్ ఎ ప్లెజర్ టు మీట్ యూ ఇలాంటి గ్రీటింగ్స్ని వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్. ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ లేదా మన కొలీగ్స్తో కానీ మాట్లాడేటప్పుడు యూజ్ చేసే గ్రీటింగ్స్ మనము ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ అంటాము. సో అవి ఎలాంటివి అంటే హాయ్, హే, వాట్సాప్, హౌస్ ఇట్ గోయింగ్, లాంగ్ టైమ్ నో సీ. నెక్స్ట్ క్యాజువల్ గ్రీటింగ్స్. క్యాజువల్ గ్రీటింగ్స్ అంటే రిలాక్స్గా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు మనము క్యాజువల్గా మాట్లాడే కొన్ని గ్రీటింగ్స్ని క్యాజువల్ గ్రీటింగ్స్ అంటారు. ఇలాంటివి యో, సప్, హౌడీ, వాట్స్ న్యూ, మార్నింగ్ అనే గ్రీటింగ్స్తో మనము స్టార్ట్ చేస్తాం. సో ఇవి క్యాజువల్గా ఫ్రెండ్స్తో ఫ్రెండ్లీగా మాట్లాడేటప్పుడు ఇలాంటి గ్రీటింగ్స్ని మనం వాడతాం. అదే కొన్ని టైం స్పెసిఫిక్ గ్రీటింగ్స్ ఉంటాయి. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ వాడే గ్రీటింగ్స్ని టైం స్పెసిఫిక్ గ్రీటింగ్స్ అంటారు. అవి గుడ్ మార్నింగ్, మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అంటాము, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్, నైట్ అయితే గుడ్ నైట్. ఇలా టైం స్పెసిఫిక్ గ్రీటింగ్స్ని మనము వాడతాం. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ అకేషన్ గ్రీటింగ్స్. కొన్ని డిఫరెంట్ అకేషన్స్, మనకు ఫెస్టివల్స్ అప్పుడు కానీ, బర్త్డే అప్పుడు కానీ, లేదంటే ఏదైనా మనం సాధించినప్పుడు కానీ గ్రీటింగ్స్ని మనము స్పెషల్ అకేషన్ గ్రీటింగ్స్ అంటాం. హ్యాపీ బర్త్డే, మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ ఇలాంటి కొన్ని మనం గ్రీటింగ్స్ వాడతాం. ఇప్పుడు సిక్స్త్ వన్ వచ్చేసి కల్చరల్ ఆర్ రీజనల్ గ్రీటింగ్స్. ఇండియాలో అయితే నమస్తే, సలాం లాంటి కొన్ని వాడుతూ ఉంటాం. సో ఫ్రాన్స్లో అయితే బొంజోర్, స్పెయిన్లో అయితే హోలా. నెక్స్ట్ టైప్ వచ్చేసి బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ గ్రీటింగ్స్. ఇట్స్ నైస్ టు మీట్ యూ, వెల్కమ్ అబార్డ్, ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ, గుడ్ టు సీ యూ అగైన్. ఓకే, సో ఇప్పుడు మనము ఒక్కొక్క గ్రీటింగ్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హలో, హాయ్. హలో, హౌ ఆర్ యూ. హలో, మీరు ఎలా ఉన్నారు. హాయ్ రామ్, లాంగ్ టైమ్ నో సీ. హాయ్ రామ్, చాలా రోజులైంది నిన్ను చూడక. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మీటింగ్. ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు మనం జనరల్గా ఇలాంటి గ్రీటింగ్స్ని వాడతాం. ఒకవేళ ఈ గ్రీటింగ్స్ని వేరే వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. హలో, హౌ ఆర్ యూ అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు వాటికి సమాధానంగా ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ, హౌ అబౌట్ యూ అని మీరు అనొచ్చు. నేను బాగున్నాను, ధన్యవాదాలు, మీరు ఎలా ఉన్నారు అని మీరు అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హాయ్ రామ్, లాంగ్ టైమ్ నో సీ అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు యా, ఇట్స్ బీన్ ఎ వైల్, హౌ హ్యావ్ యూ బీన్. అవును, చాలా రోజులైంది, మీరు ఎలా ఉన్నారు అని మనం ఈ రకంగా సమాధానం ఇవ్వచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మీటింగ్ అని ఎవరైనా మీటింగ్లో అన్నప్పుడు మీ సమాధానం ఎలా ఉండాలి అంటే థ్యాంక్ యూ, హ్యాపీ టు బీ హియర్, ధన్యవాదాలు, ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హే. హే అనే గ్రీటింగ్స్ని ఎలా వాడతాం? సో ఇది ఇన్ఫార్మల్ గ్రీటింగ్. ఓకే, సో ఫ్రెండ్స్తో కానీ లేదా మన క్లోజ్గా ఉండే వాళ్ళతో మాత్రమే మనం దీన్ని జనరల్గా వాడుతూ ఉంటాం. హే బడీ, హౌ ఇస్ ఇట్ గోయింగ్. హే మిత్రమా, ఎలా సాగుతుంది, ఎలా జరుగుతుంది. హే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. హే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. హే దేర్, వెల్కమ్ బ్యాక్. హే, మీకు తిరిగి స్వాగతం.
ఇలాగా మనం హే అనేది వాడచ్చు. ఎవరైనా మిమ్మల్ని ఈ రకంగా గ్రీట్ చేసినప్పుడు వాటికి ఎలా సమాధానం చెప్పాలో ఇప్పుడు చూద్దాం. హే బడీ, హౌస్ ఇట్ గోయింగ్ అని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఇట్స్ గోయింగ్ గ్రేట్, వాట్ అబౌట్ యూ, చాలా బాగా వెళ్తుంది, మీరు ఎలా ఉన్నారు, మీది ఎలా ఉంది, ఇలా రిప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్, హే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ ఫ్రెండ్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ బస్, జస్ట్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో మీరు ఏదైనా ఇక్కడ వాడుకోవచ్చు. సో ఈ రకంగా మీరు సమాధానం ఇవ్వచ్చు. అదే ఇంకొకటి, మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు హే దే వెల్కమ్ బ్యాక్ అని అన్నప్పుడు థ్యాంక్స్, ఇట్స్ గుడ్ టు బి బ్యాక్, ధన్యవాదాలు, తిరిగి రావడం నాకు ఆనందంగా ఉంది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ గ్రీటింగ్ వచ్చేసి హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ టుడే, మీరు ఈరోజు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ, మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు. హే హౌ ఆర్ యూ, ఇట్స్ బీన్ ఎ వైల్. హే మీరు ఎలా ఉన్నారు, చాలా రోజులయ్యాయి, చాలా రోజులైంది. ఎవరైనా మీకు చెప్పినప్పుడు దానికి ఎలా సమాధానం చెప్పాలో ఒకసారి చూద్దాం. హౌ ఆర్ యూ టుడే అన్నప్పుడు మీరు ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్ యూ, నేను బాగున్నాను, ధన్యవాదాలు అని మీరు అనొచ్చు. నెక్స్ట్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని మిమ్మల్ని అడిగినప్పుడు మచ్ బెటర్, థ్యాంక్ యూ, చాలా బాగుంది, బెటర్గా ఉంది అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, హే హౌ ఆర్ యూ, ఇట్స్ బీన్ ఎ వైల్ అని అడిగినప్పుడు ఐఎమ్ గుడ్, హౌ అబౌట్ యూ, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని మీరు సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రీటింగ్ వచ్చేసి హౌస్ ఇట్ గోయింగ్, ఎలా సాగుతుంది. హౌస్ ఇట్ గోయింగ్ విత్ యువర్ న్యూ జాబ్, మీ కొత్త ఉద్యోగం ఎలా సాగుతుంది. హౌస్ ఇట్ గోయింగ్, ఐ హర్డ్ యూ మూవ్ టు ఏ న్యూ సిటీ, ఎలా సాగుతుంది, మీరు కొత్త నగరానికి మారారని విన్నాను. హౌస్ ఇట్ గోయింగ్ విత్ యువర్ స్టడీస్, మీ చదువులు ఎలా సాగుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఈ రకమైన క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దానికి ఏ రకంగా ఆన్సర్ చెప్పాలో ఇప్పుడు చూద్దాం. హౌస్ ఇట్ గోయింగ్ విత్ యువర్ న్యూ జాబ్ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీ కొత్త ఉద్యోగం ఎలా సాగుతుంది అని అడిగినప్పుడు ఇట్స్ గోయింగ్ గ్రేట్, లవింగ్ ద ఎక్స్పీరియన్స్, బాగా సాగుతుంది, అనుభవాన్ని ఆస్వాదిస్తున్నాను, ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్, హౌస్ ఇట్ గోయింగ్, ఐ హర్డ్ యూ మూవ్ టు ఏ న్యూ సిటీ అని అడిగినప్పుడు ఎస్ ఐఎమ్ ఎంజాయింగ్ ద న్యూ ప్లేస్, అవును కొత్త ప్రదేశాన్ని ఆస్వాదిస్తున్నాను అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, హౌస్ ఇట్ గోయింగ్ విత్ యువర్ స్టడీస్, మీ చదువులు ఎలా సాగుతుంది అని అడిగినప్పుడు ప్రెటీ గుడ్, జస్ట్ ఎ బిట్ బిజీ, బాగానే ఉంది, కాస్త బిజీగా ఉన్నాను అని మీరు చెప్పొచ్చు. ఈ రకంగా హౌస్ ఇట్ గోయింగ్ని మనం వాడచ్చు, వాటికి సమాధానాలు కూడా ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రీటింగ్ వచ్చేసి వాట్సాప్, ఏముంది, ఏంటి విశేషాలు. వాట్సాప్, ఏముంది, ఏంటి విశేషాలు. వాట్సాప్ విత్ యువర్ వీకెండ్ ప్లాన్స్, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి. నాట్ మచ్, వాట్సాప్ విత్ యూ, ఏమీ లేదు, మీ వైపు ఏముంది. ఒకవేళ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానం ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. వాట్సాప్ అని అడిగినప్పుడు నాట్ మచ్, వాట్ అబౌట్ యూ అనొచ్చు. మీరు ఏంటి విశేషాలు అంటే విశేషాలు ఏమీ లేవు, మళ్ళీ మీ సంగతి ఏంటి, మీ దగ్గర ఏంటి విశేషాలు అని అడగడానికి ఈ రకంగా మనం రిప్లై ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్, వాట్సాప్ విత్ యువర్ వీకెండ్ ప్లాన్స్ అని అడిగినప్పుడు ప్లానింగ్ టు గో హైకింగ్, వన్నా జైన్, హైకింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను, మీరు చేరాలనుకుంటున్నారా, మీరు కూడా వస్తారా అని అడగొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నాట్ మచ్, వాట్సాప్ విత్ యూ అని ఎవరైనా అన్నప్పుడు జస్ట్ రిలాక్సింగ్, నేను కూడా విశ్రాంతి తీసుకుంటున్నాను అని మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ గ్రీటింగ్ వచ్చేసి హౌ హ్యావ్ యూ బీన్, హౌ హ్యావ్ యూ బీన్, మీరు ఎలా ఉన్నారు. హౌ హ్యావ్ యూ బీన్ లేట్లీ, ఇటీవలి కాలంలో మీరు ఎలా ఉన్నారు. ఇట్స్ బీన్ సో లాంగ్, హౌ హ్యావ్ యూ బీన్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మీరు ఎలా ఉన్నారు. ఐ హ్యావ్ బీన్ గుడ్, హౌ హ్యావ్ యూ బీన్, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. ఈ రకంగా మనము హౌ హ్యావ్ యూ బీన్ అనేది వాడచ్చు. ఇన్ కేస్ ఎవరైనా మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు సమాధానం ఎలా చెప్పాలో చూద్దాం. హౌ హ్యావ్ యూ బీన్ లేట్లీ అని అడిగినప్పుడు ఐ హ్యావ్ బీన్ గుడ్,
థ్యాంక్స్, నేను బాగున్నాను, ధన్యవాదాలు అని అనొచ్చు. ఇట్స్ బీన్ సో లాంగ్, హౌ హ్యావ్ యూ బీన్? చాలా రోజులయ్యాయి, మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఐ మిస్డ్ యూ, ఐ హ్యావ్ బీన్ ఆల్ రైట్. నేను చాలా బాగానే ఉన్నాను, కానీ మిమ్మల్ని నేను మిస్ అయ్యాను అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ బీన్ గుడ్, హౌ హ్యావ్ యూ బీన్? సో నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు మీరు ప్రతి బిజీ బట్ మేనేజింగ్ వెల్, చాలా బిజీగా ఉన్నాను కానీ మేనేజ్ చేయగలుగుతున్నాను అని మీరు సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రీటింగ్ వచ్చేసి లాంగ్ టైమ్ నో సీ, చాలా రోజులైంది కనపడక. లాంగ్ టైమ్ నో సీ, హౌ ఆర్ యూ? చాలా రోజులైంది, మీరు ఎలా ఉన్నారు? లాంగ్ టైమ్ నో సీ, వేర్ హ్యావ్ యూ బీన్? చాలా రోజులైంది మీరు చూడక, మీరు ఎక్కడికి వెళ్ళారు? లాంగ్ టైమ్ నో సీ, యూ హ్యావెంట్ చేంజ్డ్ ఎ బిట్. చాలా రోజులైంది కానీ మీరు కొంచెం కూడా మారలేదు. సో ఒకవేళ ఇదే క్వశ్చన్ ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీ సమాధానం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. లాంగ్ టైమ్ నో సీ, హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు ఐఎమ్ గ్రేట్, హౌ హ్యావ్ యూ బీన్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఇలా సమాధానం ఇవ్వచ్చు. నెక్స్ట్ లాంగ్ టైమ్ నో సీ, వేర్ హ్యావ్ యూ బీన్? ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, ఇట్స్ ఎ గుడ్ టు సీ యూ. నేను ట్రావెల్ చేస్తున్నాను, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్ టైమ్ నో సీ, యూ హ్యావెంట్ చేంజ్డ్ ఎ బిట్ అని అన్నప్పుడు కొంచెం మనము నవ్వచ్చు, స్మైల్ ఇవ్వచ్చు. సో నైదర్ హ్యావ్ యూ, మీరు కూడా ఏమాత్రం మారలేదని అనిపిస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రీటింగ్ వచ్చేసి నైస్ టు మీట్ యూ, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ఇది మనం చాలా రెగ్యులర్గా వాడే గ్రీటింగ్. హాయ్, ఐఎమ్ రమేష్, నైస్ టు మీట్ యూ. హాయ్, నేను రమేష్, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ఇట్స్ ఆల్వేస్ నైస్ టు మీట్ న్యూ పీపుల్, కొత్త వ్యక్తులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. నైస్ టు మీట్ యూ, లెట్స్ కనెక్ట్ సోన్, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, త్వరలో మనము కనెక్ట్ అవుదాం అని. సో ఈ రకంగా మనము నైస్ టు మీట్ యూ అనేది వాడవచ్చు. సో ఇది ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు, మిమ్మల్ని మీతో గ్రీట్ చేసినప్పుడు మీరు ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్, ఐఎమ్ రమేష్, నైస్ టు మీట్ యూ అని ఎవరైనా అన్నప్పుడు మీరు నైస్ టు మీట్ యూ టూ, మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది, నైస్ టు మీట్ యూ టూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు మీట్ న్యూ పీపుల్, అబ్సల్యూట్లీ ఎవ్రీవన్ హ్యాస్ ఎ స్టోరీ టు టెల్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పడానికి ఒక కథ ఉంటుంది అని మీరు రిప్లై ఇవ్వచ్చు. నైస్ టు మీట్ యూ, లెట్స్ కనెక్ట్ సోన్ అని అన్నప్పుడు షూర్ ఐ వుడ్ లవ్ దట్, సో నేను కనెక్ట్ అవ్వడం నాకు కూడా ఇష్టం, నేను కూడా ఇష్టపడతాను అని చెప్పడానికి మనము ఈ రకంగా ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి గుడ్ టు సీ యూ, మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది. ఓకే, గుడ్ టు సీ యూ, హౌ హ్యావ్ యూ బీన్? మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది, మీరు ఎలా ఉన్నారు? గుడ్ టు సీ యూ అగైన్, మిమ్మల్ని మళ్ళీ చూడడం ఆనందంగా ఉంది. ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్, చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది. ఈ రకంగా మనము గుడ్ టు సీ యూని వాడచ్చు. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు, ఈ రకంగా గ్రీట్ చేసినప్పుడు మీరు ఎలా సమాధానం చెప్పాలో ఇప్పుడు చూద్దాం. గుడ్ టు సీ యూ, హౌ హ్యావ్ యూ బీన్ అని అన్నప్పుడు మీరు ఏ రకంగా చెప్పొచ్చు? ఐ హ్యావ్ బీన్ వెల్, థ్యాంక్ యూ, నేను బాగున్నాను, ధన్యవాదాలు. నెక్స్ట్ గుడ్ టు సీ యూ అగైన్ అన్నప్పుడు మీరు లైక్ వైజ్, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్? ఈ రకంగా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్ అన్నప్పుడు అబ్సల్యూట్లీ లెట్స్ క్యాచ్ అప్ సూన్, ఖచ్చితంగా త్వరలో కలుద్దాం అని మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ప్లెజర్ టు మీట్ యూ, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. హాయ్, ఐఎమ్ అంజలి, ప్లెజర్ టు మీట్ యూ. ఇట్స్ ప్లెజర్ టు మీట్ సమ్వన్ ఫ్రమ్ ద సేమ్ ఫీల్డ్, అదే రంగానికి చెందిన వ్యక్తిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్లెజర్ టు మీట్ యూ ఎట్ ద కాన్ఫరెన్స్ మీటింగ్లో కలవడం సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇలా గ్రీట్ చేసినప్పుడు మీరు ఏ రకంగా సమాధానం చెప్పాలో ఇప్పుడు చూద్దాం. హాయ్, ఐఎమ్ అంజలి, ప్లెజర్ టు మీట్ యూ అని మిమ్మల్ని అన్నప్పుడు మీరు
ప్లెజర్ టు మీట్ యూ టూ అని అనొచ్చు. ఓకే, మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ప్లెజర్ టు మీట్ సమ్వన్ ఫ్రమ్ ది సేమ్ ఫీల్డ్ అని ఎవరైనా మిమ్మల్ని అన్నప్పుడు థ్యాంక్ యూ, లెట్స్ కొలాబరేట్ సమ్ టైమ్. ధన్యవాదాలు, మనం ఎప్పుడైనా కలిసి పనిచేద్దాం అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, ప్లెజర్ టు మీట్ యూ ఎట్ ద కాన్ఫరెన్స్, లైక్ వైజ్ ఎంజాయింగ్ ద ఈవెంట్. మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పడానికి లైక్ వైజ్ అని వాడుతున్నాం ఇక్కడ. సో ఎంజాయింగ్ ద ఈవెంట్, సో ఈవెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను అని చెప్పొచ్చు. నెక్స్ట్, వెల్కమ్. వెల్కమ్ టు అవర్ హోమ్ అంటే మా ఇంటికి స్వాగతం. వెల్కమ్ అబార్డ్, బోర్డులోకి స్వాగతం. ఎవరైనా కొత్తగా జాయిన్ అయినప్పుడు టీంలోకి ఆహ్వానించడానికి మనము వెల్కమ్ అబార్డ్ అని వాడతాం. ఓకే, సో వెల్కమ్ టు ద పార్టీ, పార్టీలోకి స్వాగతం. ఈ రకంగా మనం వెల్కమ్ అని చెప్పొచ్చు. వెల్కమ్ టు అవర్ హోమ్ అని ఎవరైనా మిమ్మల్ని అన్నప్పుడు థ్యాంక్ యూ, యువర్ హోమ్ ఈజ్ లవ్లీ అని మీరు అనొచ్చు. ధన్యవాదాలు, మీ ఇల్లు చాలా బాగుంది. ఓకే, వెల్కమ్ అబౌట్. ఓకే, మీరు జట్టులోకి మీకు స్వాగతం అని చెప్పినప్పుడు మీరు ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ది టీంలో చేరడం నాకు ఎక్సైటింగ్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, వెల్కమ్ టు ద పార్టీ అని ఎవరైనా మిమ్మల్ని విష్ చేసినప్పుడు థ్యాంక్స్, లెట్స్ హ్యావ్ ఎ ఫన్. ధన్యవాదాలు, సరదాగా గడిపేద్దాం. ఓకే, థ్యాంక్స్, లెట్స్ హ్యావ్ ఎ ఫన్. ఈ రకంగా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, హౌస్ యువర్ డే. హౌస్ యువర్ డే, మీ రోజు ఎలా ఉంది అనే గ్రీటింగ్స్ని మనం ఎలా వాడతామో చూద్దాం. హౌస్ యువర్ డే సో ఫార్, ఇప్పటి వరకు మీ రోజు ఎలా ఉంది. హౌస్ యువర్ డే గోయింగ్ ఎట్ వర్క్, అంటే వర్క్ ప్లేస్లో మీ రోజు ఎలా సాగుతుంది. హౌస్ యువర్ డే బీన్, మీ రోజు ఎలా గడిచింది. వీటికి ఎవరైనా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏ రకంగా సమాధానం చెప్పాలో ఒకసారి చూద్దాం. హౌస్ యువర్ డే సో ఫార్ అని అడిగినప్పుడు మీరు ప్రెటీ గుడ్, హౌ అబౌట్ యువర్స్, నా రోజు బాగానే ఉంది, మీ రోజు ఎలా ఉంది అని మీరు అడగవచ్చు. నెక్స్ట్, హౌస్ యువర్ డే గోయింగ్ ఎట్ వర్క్, వర్క్ ప్లేస్లో మీ రోజు ఎలా సాగుతుంది అని అడిగినప్పుడు ఏ బిట్ హెక్టిక్ బట్ మేనేజబుల్, కొంచెం హెక్టిక్గా అనిపించింది కానీ హ్యాండిల్ చేయగలుగుతున్నాను అని మీరు చెప్పొచ్చు. హౌస్ యువర్ డే బీన్, ప్రొడక్టివ్ అండ్ బిజీ, మీ రోజు ఎలా గడిచిందంటే రోజంతా ప్రొడక్టివ్గా ఉంది అంటే ఫలప్రదంగా ఉంది మరియు బిజీగా గడిచింది అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, హౌస్ ఎవ్రీథింగ్, అన్నీ ఎలా ఉన్నాయి. హౌస్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్, ఇంట్లో అన్నీ ఎలా ఉన్నాయి. హౌస్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ఎలా సాగుతుంది. హౌస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ దీస్ డేస్, ఈ రోజుల్లో మీ జీవితం ఎలా సాగుతుంది. ఎస్, వీటికి మనం సమాధానం ఎలా చెప్పొచ్చో కూడా చూద్దాం. హౌస్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ అని అడిగినప్పుడు మీరు ఆల్ గుడ్, థ్యాంక్ యూ, అన్నీ బాగున్నాయి, ధన్యవాదాలు అని చెప్పొచ్చు. హౌస్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ప్రాజెక్ట్ అని అడిగినప్పుడు ఇట్స్ ఆన్ ట్రాక్, మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్. ఇట్స్ ఆన్ ట్రాక్, సరిగ్గానే జరుగుతుంది, మంచి ప్రోగ్రెస్లో ఉంది అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, హౌస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ దీస్ డేస్, కాంట్ కంప్లైన్, లైఫ్స్ ట్రీటింగ్ మీ వెల్, పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి లేవు, జీవితం బాగానే సాగుతుంది అని చెప్పడానికి మనం ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ లైఫ్, జీవితం ఎలా ఉంది. హౌస్ లైఫ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత జీవితం ఎలా ఉంది, మీ లైఫ్ ఎలా ఉంది. హౌస్ లైఫ్ ట్రీటింగ్ యూ దీస్ డేస్, ఈ రోజుల్లో మీ జీవితం ఎలా నడుస్తుంది, ఎలా జరుగుతుంది, ఎలా ఉంది. ఓకే, హౌస్ లైఫ్ విత్ న్యూ జాబ్, కొత్త ఉద్యోగంతో మీ జీవితం ఎలా ఉంది. వీటికి ఎవరైనా మన క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలో కూడా చూద్దాం. హౌస్ లైఫ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అని అడిగినప్పుడు బిజీ బట్ ఎక్సైటింగ్. ఓకే, గ్రాడ్యుయేషన్ తర్వాత నేను బిజీగా ఉన్నాను కానీ చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్, హౌస్ లైఫ్ ట్రీటింగ్ యూ దీస్ డేస్ అని అడిగినప్పుడు నాట్ బ్యాడ్, కుడ్ బి బెటర్, అంతా మంచిగా లేదు, ఇంకా బాగా ఉండొచ్చు అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, హౌస్ లైఫ్ విత్ న్యూ జాబ్, లవింగ్ ఇట్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్. హౌస్ లైఫ్ విత్ న్యూ జాబ్ అని ఎవరైనా అడిగినప్పుడు లవింగ్ ఇట్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్, చాలా ఇష్టంగా ఉంది, ఇప్పటి వరకు మంచి అనుభవం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు అని చెప్పొచ్చు. సో
Now you know 22 different ways to greet someone in English. Start using these phrases in your daily life and see your confidence grow. If you enjoyed this video, don't forget to like, share and subscribe for more helpful lessons. Let me know in the comments which greeting do you use the most. I would love to hear from you. Click on the bell icon so you never miss a new lesson from Easy English Learning. See you in the next video. Until then, keep learning and keep growing.